5 ఏళ్ల క్రితం ప్రారంభమైన హరిహర వీరమల్లు ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా పండగ వాతావరణంలో విడుదలైనటువంటి ఈ చిత్రం నిరాశపరిచిందనే ప్రస్తుతం టాక్ వెలువడుతోంది. అయితే ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్నట్టు దీనిపై రివ్యూలు చెప్పాల్సినటువంటి అవసరం లేదని ఇప్పుడు నేను అనుకుంటున్నా. ఎందుకంటే రివ్యూలు చాలా వచ్చేసాయి. మరి అసలు ఈ చిత్రం ఈ విధంగా ఏదైతే రివ్యూల్లో చెప్తున్నట్టుగా నెగిటివ్ టాక్ రావడానికి దీనికి గల కారణాలు ఏంటనే దానిపై మనం చెప్పుకుంటే అసలు పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, హరిహర వీరమల్లులో హీరో ఎవరు, విలన్ ఎవరు, బీజిఎం ఏంటి, దానిలో ప్రొడక్షన్ వాల్యూస్ ఏంటి, కాస్టింగ్ ఏంటి, వీటన్నిటి మీద మనం నిజంగా విశ్లేషిస్తే కనుక ప్రతి ఒక్క అంశంలో కూడా ఏ ఒక్క సెక్టార్లో కూడా కాస్టింగ్లో కానీ, ప్రొడక్షన్లో కానీ, బీజిఎంలో కానీ, డైరెక్షన్లో కానీ, ఎక్కడా కూడా ఈవెన్ గ్రాఫిక్స్లో కానీ, మోషన్ వాల్యూస్లో కానీ ఎక్కడా కూడా మినిమం మార్క్స్ కూడా తెచ్చుకోలేకపోయిందని ఇక్కడ చెప్పక తప్పడం లేదు. చిత్రం ఆశాంతం మనం చూస్తే 5 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. తొలుత క్రిష్ డైరెక్షన్లో అదైతే స్క్రిప్ట్ మొత్తం కూడా క్రిష్ తయారు చేసుకొని నిర్మాత ఏం రత్నాన్ని సంప్రదించడం, మరి ఆ సబ్జెక్టు ఓరియంటేషన్లో చాలా డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. ఖచ్చితంగా దీన్ని ప్రజల్లోకి, ప్రేక్షకుల్లోకి, అభిమానుల దగ్గరకు దీన్ని ఒక డిఫరెంట్ యాంగిల్లో తీసుకెళ్ళచ్చు. కొత్త యాంగిల్ ఏదో ఒక కల్పిత పాత్ర, ఒరిజినల్ పాత్ర ఏదైతే ఔరంగజేబు మొఘల్ కాలంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్కి ఒక కల్పిత పాత్రని జోడిస్తే ఎలా ఉంటుంది అనేటటువంటిది చిత్రం మొత్తం కూడా ఆశాంతం దాని మీదే నడిచింది. మరి ఇందులో ముగ్గురు డైరెక్టర్లు అంటే ఇప్పుడు సాధారణంగా మనకు తెలిసింది చిత్రాన్ని ప్రారంభించినటువంటి డైరెక్టర్ క్రిష్, ఆయన ఏదో సగం చిత్రం వరకు తీశారని అంటున్నారు. మరి ఆ తర్వాత జ్యోతి కృష్ణ, ఆయన ఇంకొక డైరెక్షన్. మరి ఆ తర్వాత మూడో డైరెక్టర్గా పవన్ కళ్యాణ్, ఏదైతే పతాక సన్నివేశాల్లో చాలా బిట్స్ ఏదైతే పవన్ కళ్యాణ్ మాత్రమే ఆధ్వర్యంలోనే చిత్రీకరణ జరిగింది అనేటటువంటిది ఇంకొక టాక్. మరి ఈ విధంగా ఇది జరిగితే ఒక బీజిఎం విషయంలో కొద్దిగా ఏదైతే మెరుగైన ఏదైతే రిజల్ట్ అనేది అక్కడ కనిపిస్తోంది. మరి పవన్ కళ్యాణ్ యాక్షన్ కూడా కొన్ని చోట్ల సింక్ కాలేదని, ఏదైతే ఒక్కొక్క సన్నివేశాల్లో ఆయన కదలికలు కానీ మూమెంట్స్ కానీ అక్కడ సింక్ కాలేదనే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయనేటటువంటిది ఒకటి. అలాగే కథనం కూడా ఫస్ట్ హాఫ్లో ఇచ్చినటువంటి స్పీడ్ అనేటటువంటిది ఆ ర్యాలీ సెకండ్ హాఫ్కి ఇంకా కొనసాగలేదనేటటువంటిది ఇంకొక టాక్. మరి ప్రధానంగా ఏదైతే మనం చూస్తే సెకండ్ హాఫ్కి వచ్చేసేటప్పటికి ఏదో చిత్రం మొత్తం అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏదైతే సెకండ్ హాఫ్ విశ్రాంతి అని ఇంటర్వెల్ పడిన తర్వాత లెగిచి వెళ్ళిపోతే సినిమా అయిపోయింది అనే ఫీలింగ్ తోటి వెళ్ళిపోవచ్చు. మరి అయితే సెకండ్ హాఫ్కి వచ్చేసేటప్పటికి ఫస్ట్ హాఫ్లో ఉన్నటువంటి ర్యాలీని అలాగే కొనసాగిస్తే ఖచ్చితంగా అబవ్ యావరేజ్ అన్న సిచ్యువేషన్ అయితే కనుక చిత్రం సొంతం చేసుకునేది. మరి కనీసం ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి సంబంధం లేని సన్నివేశాలు ఇక్కడ ఆవిష్కృతమయ్యాయి. అలాగే కాకుండా కాస్టింగ్ విషయంలో కూడా 5 ఏళ్లకు ముందు ప్రారంభమైనటువంటి ఈ చిత్రం కాబట్టి 5 ఏళ్ల తర్వాత రూపురేఖలు మాన్యువల్గా అన్నీ కూడా మారిపోయినటువంటి పరిస్థితి. ఎంత కవర్ చేసినా మేకప్తో కవర్ చేయలేనటువంటి సిచ్యువేషన్స్ ఈ చిత్రంలో ఉన్నటువంటి ఏదైతే విలన్స్ కానీ వీళ్ళందరినీ కూడా చిత్రీకరణ, వారి మేకప్ కానీ, ఆహార్యాలు కానీ అన్నీ మారిపోయినాయి. కొన్ని సన్నివేశాల్లో అయితే ఏకంగా పవన్ కళ్యాణే ఉన్నాడా లేదా, పవన్ కళ్యాణ్ ఏంటి ఇలా మారిపోయాడనే సన్నివేశాలు కూడా కొన్ని ఉన్నాయి. అయితే ఇంకొక టాక్ ఏమనిపిస్తుందంటే ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తున్నటువంటి అంశాల్లో కీలకమైన పవన్ కళ్యాణ్ దాదాపుగా చాలా సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ లేడు, ఒక డూప్తో చిత్రాన్ని మొత్తం నడిపించేశారు అనేటటువంటిది కూడా ఇక్కడ బలంగా వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఏదేమైనా ఈ చిత్రం మొత్తం కూడా ఈ పోస్ట్ మార్టం కింద మనం చెప్పుకుంటున్నాం. దిస్ ఈజ్ నాట్ రివ్యూ. దీనిలో చేయాల్సింది చేయకపోగా ఏదైతే ఇంకొక విషయం ఏంటంటే చిత్రం కథనం ఒక సన్నివేశాన్ని టచ్ చేయటం, ఆ తర్వాత ఇంకొక లైన్కి వెళ్ళిపోవటం ఆటోమేటిక్గా. ఇప్పుడు సెకండ్ హాఫ్కి వచ్చేసేటప్పటికి కోహినూర్ వజ్రాన్ని తీసుకొచ్చేటటువంటి ఏదైతే టాస్క్ అనేటటువంటిది ఈ హీరో హరిహర వీరమల్లు తీసుకోవడం. మరి ఆ టాస్క్ని
అదే టాస్క్గా తీసుకొని ముందుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ లేదు. అట్ ది సేమ్ టైం హిందుత్వాన్ని అక్కడ చొప్పించటం. అసలు ఇందులో హిందుత్వాన్ని తీసుకురాదలిచారా లేదా కోహినూరు వజ్రాన్ని సంపాదించటం తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్ ఏదైతే నిజాం నవాబులకు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం నిలబెట్టుకునే కార్యక్రమం చేపట్టారా? ఇటువంటి అన్నిటి విషయంలో కూడా డిస్కనెక్టివిటీ అనేటటువంటిది క్లియర్గా అర్థమవుతుంది. కనెక్షన్ లేకుండా సన్నివేశాలు ఏదైతే ఈ సన్నివేశం అయిపోయింది, నెక్స్ట్ ఇంకొక సన్నివేశం అయిపోయింది, ఇదేదో సీన్ వైజ్ చేసినట్టుగా ఉంది. కానీ ఇంకొకటి గ్రాఫిక్స్ మరీ ఘోరం. గ్రాఫిక్స్ ఏది దాదాపుగా 150 కోట్ల రూపాయలకు మించిన బడ్జెట్ తోటి ఒక టాప్ హీరోతో తీస్తున్నటువంటి చిత్రంలాగా దీన్ని చేయలేదు. ఏదంటే ఒక సీరియల్స్ తీసే క్రమంలో కూడా సీరియల్స్ కూడా ఇంత స్లోగా నడవదు. ఈ సెకండ్ హాఫ్ని చూస్తే ఫస్ట్ హాఫ్ అయితే కనుక అంటే ఇక్కడ ఇంకొకటి మనం టచ్ చేయాల్సిన విషయం ఏంటంటే క్రిష్ డైరెక్షన్ ఫస్ట్ హాఫ్ వరకు తీశారు అనేటటువంటిది ఒకటి వినిపిస్తోంది. అంటే తను కథ రాసుకొని దానిపై పూర్తి స్థాయిలో పట్టున్నటువంటి వ్యక్తి క్రిష్. దీనికి తోడు మరి ఆయన డ్రాప్ అవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఏదైతే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడం, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోయినటువంటి పరిస్థితులు రావడం, మరి ఈ నేపథ్యంలోనే ఆయన క్రిష్ ఈ డిస్టర్బెన్స్ మధ్య మంచి మెరుగైన ఫలితాలు, నాణ్యమైన ఫలితాలను రప్పించలేనని ఆయనకు అనుకున్నాడో ఏమో, కానీ ఆయన అర్ధంతరంగా తప్పుకున్నారు. తప్పుకోవడంతో పాటుగా నెక్స్ట్ జ్యోతికృష్ణ డైరెక్షన్గా రావడం, వచ్చిన దగ్గర నుంచి ఆ డైరెక్షన్లో కూడా ఒక హీరోయిన్ ఈ చిత్రానికి అవసరం లేదు అంటే హీరోయిన్ నిధి అగర్వాల్గా ఉన్నారు. నిధి అగర్వాల్ కూడా ఫస్ట్ సీన్స్ చూస్తే ఒక రకంగా ఉన్నారు. ఆ తర్వాత ఒక 5 ఏళ్ల తర్వాత అంటే ఇప్పటికి చూస్తే లాస్ట్ సన్నివేశాల్లో చూస్తే ఆమె ఫేస్లో ఏదైతే అన్నీ కూడా మారిపోయినటువంటి పరిస్థితి. ఏంటంటే ఒక ఏజ్ గ్యాప్ అనేటటువంటిది 5 ఏళ్ళు ప్రొలాంగ్ అయినటువంటి చిత్రంలో నటుల మధ్య గ్యాప్స్ కూడా క్లియర్గా కనిపించాయి. అలాగే గ్రాఫిక్స్ సిచ్యువేషన్స్ చూస్తే కనుక ఏదైతే చిన్నప్పుడు కీలు గుర్రాలు అంటుంటారు, కూర్చొని అటు ఇటు ఊగుతూ ఉంటుంటారు కీలు గుర్రాలని, మరి గుర్రం మీద చేసే స్వారీలు ఆ సన్నివేశాలనే తలపిస్తున్నాయి. అక్కడ గ్రాఫిక్ మోషన్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ ఇంత ఏదైతే అంతర్జాతీయ స్థాయిలో చాలా చోట్ల నుంచి విదేశాల్లో తయారు చేయించినటువంటి ఈ గ్రాఫిక్స్ ఇంత పేలవంగా ఉన్నాయా అని అంటే నమ్మలేనటువంటి పరిస్థితి. కనీసం హరిహర వీరమల్లుకి ఇచ్చినటువంటి ఎలివేషన్ ఏదైతే రిలీజ్కి ముందు ఇచ్చినటువంటి ఎలివేషన్ అంతింత కాదు. ఆ ఎలివేషన్కి తగ్గట్టు కనీసం చిత్రంలో అంత ఎక్కడ కూడా ఆ ఎసెన్స్ అనేది ఎక్కడ కనిపించలేదు. హరిహర వీరమల్లులో ఉండేటటువంటి పవర్ఫుల్ వైబ్రేషన్ అనేది సినిమా యావత్తు కూడా ఎక్కడా కూడా కనిపించలేదంటున్నారు. మరీ దారుణంగా చెప్పుకోవాలంటే చాలామంది ఫ్యాన్స్ ఏదైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఈ చిత్రంలో ఉన్నటువంటి నెగిటివ్ని బయటికి చెప్పుకోలేకపోతున్నారు. నెగిటివ్ ఎంత పాజిటివ్ ఎంత చిత్రంలో ఉంది అని మనం చెప్పుకోవాల్సి వస్తే పాజిటివ్ చెప్పుకోలేనటువంటి పరిస్థితి. పాజిటివ్ చెప్పుకోవాలంటే ఒకటి పవన్ కళ్యాణ్ యాక్షన్ కంటే కూడా పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఒకటే చిత్రంలో కనిపిస్తోంది, అది అభిమానుల కోసం. మరి ఆ తర్వాత కీరవాణి సంగీతం బీజిఎం, ఆ బీజిఎం కూడా అరకొరగానే ఉంది కానీ ఓకే ఉన్న ఏదైతే సినిమా మొత్తంలో ఉన్న దానిలో బీజిఎం సో బెటర్ అని అనిపించే విధంగా ఉంది. మరి ఆ తర్వాత హీరోయిన్కి సంబంధించి సెకండ్ హాఫ్లో 2 పాటలు తీసుకొచ్చి తగిలిచ్చినట్టు ఉంది కానీ అది సిచ్యువేషనల్గా ఎక్కడ కూడా సింక్ అయినటువంటి పరిస్థితి లేదు. మరి ఈ విధంగా చూస్తే టోటల్గా కర్ణుడి చావుకు 1,00,000 కారణాలు అన్నట్టు హరిహర వీరమల్లు డిజాస్టర్కి కారణాలు ఎన్ని అంటే 1 కాదు 2 కాదు. అసలు కొంతమంది అయితే కొన్ని రివ్యూస్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని రివ్యూస్ చెప్పడం ఏంటంటే సినిమాలో పాజిటివిటీ ఏదైనా ఉందా అని అడిగితే సినిమా ప్రారంభానికి ముందు క్యాన్సర్ మీద వచ్చినటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ మాత్రమే పాజిటివ్గా ఉంది, మిగిలిన సినిమా మొత్తం కూడా నెగిటివ్గానే ఉందనే విధంగా కూడా కొన్ని రివ్యూస్ వస్తున్నాయి. మరి ఇంతటి డిజాస్టర్, దీనికి తోడు జేబులు కొల్లగొట్టేటటువంటి కార్యక్రమం కూడా విపరీతంగా సినిమా ముందు నుంచే ప్రారంభమైంది. సినిమా ముందు నుంచి దాదాపు 6 లక్షల టికెట్లు సేల్ అయ్యాయి. అయితే ఇంకా బుకింగ్స్ దాదాపుగా ఒకేసారిగా ఒక 4-5 రోజులు బుకింగ్స్ రీచ్ అయితే కనుక ఏదైతే గెటాన్ అయిపోవచ్చు అనే విధంగా ఇటువైపు తెలంగాణ గవర్నమెంట్ కానీ ఇటువైపు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ ఫుల్ సపోర్ట్ చేశాయి. ఏదైతే బెనిఫిట్ షోలు వేసుకోవచ్చు, మరి ఆ అర్థంతరంగా జీవోలు తెప్పించేసుకొని 700 రూపాయలకు పైబడి టికెట్ రేట్లు
పెంచేశారు. మరి రాత్రి ఒక్కొక్క టికెట్ బుక్ చేస్తే కనుక 900 రూపాయలు పైన పడింది. ఒక టికెట్ 920 రూపాయలు, 30 రూపాయలు పడుతుంది. మరి ఈ విధంగా చూస్తే క్యాష్ అయితే కనుక దాదాపుగా 100 కోట్లు అనేటటువంటిది ఈ టికెట్ల బుకింగ్ ద్వారా వచ్చేసిందనే మనం చెప్పుకోవాలి. ఎంత వచ్చినా కూడా ఈ నెట్ కలెక్షన్ చివరికి చూస్తే మరి నెట్టు గ్రాసు ఈ రెండు చూసుకోవాలి. మరి ఏదేమైనా ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ సినిమా తీయాలి అంటే కనుక ఆయన రాజకీయాలను చూడాల్సి వస్తుంది, ఇటువైపు సినిమాలకి కమిట్మెంట్ ఇచ్చాడు కాబట్టి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, నిర్మాతకి ఒక ఊరట ఏంటంటే, ఈ సినిమా తాను అనుకున్న విధంగా చేయలేకపోయాను అనేది బలంగా ఉంది. మరి సినిమా ఏదైతే సూపర్ హిట్ అయితే ఏదైనా రెమ్యూనరేషన్ తీసుకోవటానికి ఆయన ముందుకు వస్తానన్నారు. కానీ ఇదే విధంగా సినిమా డిజాస్టర్ అయితే కనుక ఇందుకు సంబంధించిన పారితోషికం అయితే రిసీవ్ చేసుకోనని ముందుగానే ఈ నిర్మాతకు ఆయన పవన్ కళ్యాణ్ అభయం ఇచ్చారు. కాబట్టి కొంతలో కొంత నిర్మాత సేఫ్ అనే మనం చెప్పుకోవాలి. మరి అంతేకాకుండా ఇప్పుడు ఈ సినిమా మొత్తం యావత్ సినిమాలో కూడా ఈ క్యారెక్టర్లు కూడా ఏదైతే ఔరంగజేబుని మరింత ఒక విలన్గానే తెలుగు సినిమాల్లో విలన్ని ఎలా చూపించాలో అలా చూపించేశారు. ఔరంగజేబులో కూడా ఉన్నటువంటి క్వాలిటీస్ కొన్ని ఉన్నాయి. ఆయన ఒక ఖురాన్కి సంబంధించి ఆయనే సొంతంగా చేతితో రాసి ప్రతులను ఫ్రీగా పంచిపెట్టడం అని కొన్ని మత సంబంధ విషయాల్లోకి వెళితే అటువంటి అంశాలు కూడా తీసుకోవచ్చు. కానీ ఏదైతే ఔరంగజేబుని సినిమాకు ఒక బలమైన విలన్ చూపించాలి, కానీ ఔరంగజేబుని ఆ విలనిజంలో కూడా ఫెయిల్ చేసేసింది ఈ హరిహర వీరమల్లు. మరి మొత్తం మీద చూస్తే అనుకోని డిజాస్టర్గానే హరిహర వీరమల్లు మిగిలిపోయింది. మరి దీనికి ఎన్ని రివ్యూస్ చెప్పినా, ఎంత పోస్ట్ మార్టం చేసినా ఉన్నది ఇంతకంటే ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే లేదు. రావాల్సిన రూపాయి ఏదో 1-2 రోజుల్లోనే పీక్కోవడం, కామైపోవడం అనేటటువంటిది మాత్రమే హరిహర వీరమల్లు చేయబోతోంది. అంతేకాకుండా వీకెండ్ వచ్చింది కాబట్టి ఇంకొక 1-2 రోజులు కలెక్షన్స్ హవా కొనసాగుతుంది. దీనికి తగ్గట్టు వైసీపీ కూడా దీనికి బాయ్కట్ చేసేసింది. ఈ చిత్రాన్ని బాయ్కట్ చేసి దీనిపైన పెద్ద ఎత్తున బాయ్కట్ హరిహర వీరమల్లు అని ట్రెండింగ్ ఇవ్వడం జరిగింది. మరి మొత్తం మీద చూస్తే ముందు మనం అనుకున్నట్టు కరుడు సాగుకు 1,00,000 కారణాలు అన్నట్టు హరిహర వీరమల్లు పరిస్థితి కూడా తయారైందని మనం చెప్పుకోవాలి.